హలో, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మంచి స్వీట్ ఐటెం చేయబోతున్నానండి. నారకేళి కొబ్బరి ఉండలు. అందుకోసం ముందుగా అర గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మనకి నారకేళి లేకుంటే పూజా కార్యక్రమాలలో, శుభకార్యాలలో ఎటువంటి వాటికైనా అవ్వదండి. కప్పు బెల్లం వేసుకున్నాను. 2 కప్పుల కొబ్బరి తురుము ఉంది మనకి, కాబట్టి 1 కప్పు బెల్లం వేసుకొని బాగా కరిగించాలి. మొత్తం బాగా కరిగిపోయి మరి అంత పాకు రావాల్సిన అవసరం లేదండి. బెల్లం కరిగిపోయి కాస్త తీగ పాకంలాగా వచ్చినా సరిపోతుంది. ఏంటి ఇప్పుడు స్వీట్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మన ఛానల్లో వచ్చేసి 100 సబ్స్క్రైబర్స్ చేసుకున్నారండి, మెంబర్స్. అసలు ఆనందం నేను మీతో పంచుకోవాలని ఇలా స్వీట్ చేస్తున్నాను. నారకేళి కొబ్బరి ఉండలు మీకోసం, నా కోసం, ఇక ముందు సబ్స్క్రైబ్ చేసుకోబోయే వాళ్ళ కోసం కూడా. కాకపోతే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయాలి. నారకేళి అంటున్నాం. నారకేళి అంటే టెంకాయ అండి. టెంకాయలో ఉండే కొబ్బరే మనము కొబ్బరి ఉండలుగా చేయబోతున్నాను. మీరు కూడా చూసి టేస్ట్ చేస్తారు అనుకుంటూ మీకోసం ఈ నారకేళి కొబ్బరి ఉండల్ని చేస్తున్నాను. మనకు చిన్నప్పుడు ఇంట్లో పెద్దలు ఒక కొబ్బరి ముక్క, ఉట్టే కొబ్బరి తినొద్దు, దాంట్లో కాస్త బెల్లం పెట్టుకొని తిను, ఆరోగ్యానికి మంచిది, రక్తం పడుతుంది అని అలా చెప్పేవాళ్ళు. ఆ విధంగా ఇప్పుడు మీకు ఒక కొబ్బరి ముక్క, ఒక బెల్లపచ్చు కాకుండా నేను ఆ రెండింటిని మంచిగా పాకులో వేసి మంచి కొబ్బరి ఉండలు చేసి చూపించబోతున్నాను. కాస్త డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ వేసుకొని చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుందండి. స్వీట్ షాప్ స్టైల్లో ఉంటుంది ఈ కొబ్బరి లడ్డు రుచి. మీరు కూడా ట్రై చేయండి, అర్థమవుతుంది. ఓకే అండి, ఇంకాస్త కరగాలి, సమయం పడుతుంది. కానీ మనం ఈలోగా చూసారా అంతా కరిగిపోయింది బెల్లము మంచిగా. దీన్ని తీసేసి పక్కన పెట్టేస్తాము. ఇంకాస్త కరగాలి. పక్కన స్టవ్ పైన పెట్టేసుకొని మనము కడాయి పెట్టేసుకుందాం. వచ్చేసి బెల్లం పక్క స్టవ్ పైన పక్కన పెట్టేస్తాము. ఇప్పుడు ఇందులోకి 3-4 స్పూన్ల నెయ్యి వేసుకొని మంచిగా, నెయ్యి వేయడం వల్ల కూడా కొబ్బరి వేయించుకుంటాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది నములుతున్నప్పుడు, తినేటప్పుడు. ఇప్పుడు ఇందులోకి బాదం పప్పు, కాస్త జీడిపప్పు కూడా వేసి వేయించుకుందాం. ఇవి కాస్త వేగాలి. మనకు పచ్చి కొబ్బరి నుండి కొబ్బరి పాలు వస్తాయి. తర్వాత వచ్చేసి కొబ్బరి ఉండలు చేసుకోవచ్చు, చట్నీలు చేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి చట్నీ, సాంబార్కి. ఇలాగా కొబ్బరి చాలా రూపాలలో మనకి మంచి రుచులను అందిస్తుందండి ఈ నారకేళి కొబ్బరి. అదేవిధంగా ఎండబెడితే మనకి మంచి కొబ్బరి నూనె వస్తుందండి. ఆ కొబ్బరి నూనె వస్తుంది. అలాగే ఎండు కొబ్బరి కూడా మనకి కూరలలోకి చాలా యూజ్ అవుతుంది. మన సైడ్ అయితే చాలా తక్కువ వాడతాము. కేరళ సైడ్ అయితే అంతా కొబ్బరి నూనెతోనే వాళ్ళు మంచిగా వంటలు చేసుకుంటారు. సరే అండి, మనం ఇందులోకి ఎండు ద్రాక్ష వేసుకున్నాము. కాస్త ఎండు ద్రాక్ష వేగాలి. వాళ్ళు వంటలే కాదండి, టిఫిన్లు, భోజనాలు, తలకు పెట్టుకున్న, ఒళ్ళుకు పెట్టుకున్న అంతా కొబ్బరి నూనె మయమే కేరళ సైడ్ అయితే. మన వాళ్ళైతే ఎంత మాత్రం ఉన్నా తలకు మాత్రమే పెట్టుకొని ఇంత ఒళ్ళుకు పూసుకోవడము, మసాజ్ చేసుకోవడము అలా చేసుకుంటారు. ఇప్పుడు ఇందులోకి మనము కర్బూజా విత్తనాలు కూడా వేసుకున్నామండి. అవి కూడా కాస్త చిటపట ఎక్కువ ఎగురుతాయి. కాస్త మంట తగ్గించేసుకొని మంచిగా వేయించుకొని తీసుకుందాం. మీతో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. రక్తహీనత ఉన్న వాళ్ళు కూడా మంచిగా కొబ్బరి పల్లీలు, కొబ్బరి ఉండలు, ఇలా బెల్లంతో తయారు చేసిన ఏ పదార్థానైనా తినడం వల్ల రక్తహీనత అనేది ఉండదండి. చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పక్కన పెట్టేసాము. ఇందులోకి అదే నెయ్యిలోకి మనం తురుముకున్న కొబ్బరి వేసి వేయించుకోవాలి మంచిగా. వేయించుకోవడం వల్ల అందులోని
పచ్చిదనం పోయి కాస్త నెయ్యి ఫ్లేవర్తోని కొబ్బరి మరింత రుచిగా ఉంటుంది. వేగిన తర్వాత ఆ పాకంలో వేసినప్పుడు చూడాలండి దాని యొక్క టెక్స్చరు, కలరు, అసలు ఆ స్మెల్, పాకం స్మెల్ వస్తుంది నాకైతే ఇలా చేస్తూ ఉంటే. బెల్లం పాకం చాలా టేస్టీగా ఉంటుందండి. స్మెల్ చూడడానికి అంత బాగుంటుంది, తినేటప్పుడు ఎంత రుచిగా ఉంటుంది కదా. మనకి మాటల్లో పడి మంచిగా కలపడం మర్చిపోతే కష్టం అండి. కాబట్టి సన్నని మంట పైన మంచిగా కలుపుతూనే ఉండాలి, లేదంటే అది అడుగు అంటిందంటే కాటు పోవడము అంటారు కదా, ఆ విధంగా ఒకలాంటి స్మెల్ వస్తే మనం చేసే ఈ కొబ్బరి ఉండలు టేస్ట్ మారిపోతుంది, వాసన మారిపోతుంది. కాబట్టి మంచిగా కలుపుతూనే ఉండాలి. మనం చేసే వంట పైనే శ్రద్ధ పెట్టి కలుపుతూ ఉండాలి. అంతెందుకండి, మనం కొబ్బరి బొండం తాగుతాము, అది తాగిన తర్వాత నీళ్ళన్నీ అయిపోయినాక వదిలేస్తామా? వదిలేయం. దాన్ని కొట్టించుకొని మరి సగభాగంగా దానిలోని కొబ్బరి అంతా తీయించుకొని హ్యాపీగా అక్కడే నిలబడి తినేసి మరీ వస్తాం. కొబ్బరికున్న రుచి అటువంటిది. ఇప్పుడు ఇందులోకి మనం పాకు పైది పోసుకోవాలండి. ఎందుకంటే అడుగున మనకి కాస్త సన్నటి ఇసుక, ఆ చెరుకు పుల్లలు అలాంటివి ఉంటాయండి. కాబట్టి నెమ్మదిగా పైది పోసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా ఇది ఇప్పుడు కాస్త కలుపుతూ ఉండాలి. గ్యాప్ ఇచ్చి కలిపినా పర్వాలేదు సన్నటి మంటపై, ఎందుకంటే బెల్లం వేసాం కదా. పాకు అనేది కొబ్బరిలో పడిన తర్వాత కూడా ఇంకా ఊరుతుందన్నమాట. అంటే అది బాగా కలిసిపోయి ఆ పాకులోని కొబ్బరి మెత్తబడిపోతుంది. పచ్చి కొబ్బరి అనేది మెత్తగా అయిపోయి మనం తినేటప్పుడు మనకు అంత రుచిని అందిస్తుంది. ఈ నారకేలి కొబ్బరి ఉండలు చేయడానికి ప్రాసెస్ సింపుల్ అయినా కానీ కాస్త వేగడానికి, పాకు పట్టడానికి, పాకులోని మళ్ళీ కొబ్బరి వేగడానికి డ్రై ఫ్రూట్స్ వేసామండి. ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా పాకులోని కొబ్బరిలోని కలిసిపోయి ఆ స్వీట్నంతా బాగా పీల్చుకుంటాయన్నమాట. అవి పీల్చుకొని మనం తినేటప్పుడు ప్రతి ఒక్క దాంట్లో, అంటే మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్తో సహా మనకి స్వీట్ని అందిస్తాయి. ఇది వచ్చేసి యాలాచి పొడి అండి. స్వీట్స్లలో యాలాచి పొడి వేయకుంటే స్వీట్ కంప్లీట్ అవ్వదండి. మనకి హాట్లో సాల్ట్ లేకపోతే ఎంత రుచి లేకుండా ఉంటుందో, అదేవిధంగా స్వీట్లలో చక్కెర ఎంత అవసరమో, బెల్లం చక్కెర, అదేవిధంగా దాని యొక్క యాలాచి పొడి వేయడం వలన సువాసన వెదజల్లుతూ మంచి వాసనతో కూడిన స్వీట్ మనకి తయారైపోతుంది. చూసారా, మీతో కబుర్లు చెప్తూ ఉండగానే మంచిగా పాకు అంతా దగ్గరికి అయిపోయింది. నారకేలి గురించి చెప్తూ ఉంటే మాట్లాడుతూనే ఉండొచ్చండి, మీరు వింటూ కూడా ఉండొచ్చు. కానీ మనకి అంత సమయం లేదు. కాస్త ఇది దగ్గర పడిపోయింది కాబట్టి ఇంకాస్త మగ్గనిచ్చేసి, చెప్పాను కదా మన 100 సబ్స్క్రైబ్ అయిన సందర్భంలో నేను ఈ స్వీట్ మీకోసం, అందరి కోసం డెడికేట్ చేస్తున్నాను. నారకేలి కొబ్బరి ఉండలు. ఇంకా లడ్డూలు చుట్టుకోవడమే ఆలస్యము, కాకపోతే కాస్త చాలా వేడిగా ఉందండి ఇది. అందుకు కాస్త నెయ్యి అనుకొని చేతికి నెయ్యి రాసుకొని నెమ్మదిగా ఉండలు చేసుకోవాలి. కాస్త వేడే ఉంది, కాకపోతే ఆ వేడి పైన ఉండలు చుట్టుకోవడం వలన అవి అలాగే ఉండిపోయి మనం తినడానికి కూడా చాలా వీలుగా, అనుకూలంగా కూడా ఉంటాయి. చల్లారిన తర్వాత మరింత రుచిగా ఉంటాయండి ఈ కొబ్బరి ఉండలు. ఇలాగే అన్ని లడ్డూలు కూడా చేసుకోవాలి. కాస్త వేడిపైన చేసుకోవడం వలన కూడా మనకి లడ్డూలు చుట్టడం ఈజీగా ఉంటుంది. చల్లగా అయిన తర్వాత చుట్టాలంటే అది రాలిపోవడము అలా ఏదేదో జరిగిపోతుంది, కాబట్టి గట్టిగా అయిపోవడం జరుగుతుంది. పాకు కదండి, మొత్తం ముద్ద గట్టిపోతుంది. కాబట్టి వేడిగా ఉన్నప్పుడే తీసుకొని అలా నెయ్యి అప్లై చేసుకొని చేతికి మాటికోసారి నెయ్యి అద్దుకుంటూ చేతికి ఉండలు చుట్టూ ఉండాలండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి అలా చేతికి పట్టించారంటే స్కూల్ నుండి రాగానే ఎంచక్కా ఇష్టంగా తింటారు.
ఇలాగే నేను పెట్టే వీడియోస్ అన్నీ షార్ట్స్ వీడియోస్ అన్నీ మీరు ఆదరిస్తూ చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇక ముందు కూడా ఇలాగే నాకు మీ అందరి సపోర్ట్ కావాలనుకుంటూ మీకోసం ఈ నారికేళి కొబ్బరి ఉండల్ని తయారు చేసి చూపించాను. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్స్ పెట్టండి. ఓకే, పిల్లలకు మంచిగా ఇంట్లో కూడా ఈ స్వీట్ చేసి పెట్టండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ పూట స్నాక్స్ లాగా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మంచి పోషకమైన ఆహారం కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.